మన బాడీలో కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి మన బాడీలో వేస్ట్ ప్రొడక్ట్స్ లైక్ క్రియాటిన్, యూరియా ఇంకా అదర్ యాసిడ్స్ వీటన్నిటిని మనకి బాడీలో నుంచి బయటికి పంపించేసి నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అయ్యేటట్టు చేస్తుంది. ఇది కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్. ఇవి కాకుండా కిడ్నీకి హార్మోనల్ ఫంక్షన్ కూడా ఉంటుంది. అంటే కిడ్నీ నుంచి బ్లడ్ తయారవ్వడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ వస్తుంది. దానివల్ల మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి నార్మల్గా మెయింటైన్ అయ్యి హిమోగ్లోబిన్ నార్మల్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అది కాకుండా విటమిన్ డి యాక్టివేషన్ కూడా మనకి కిడ్నీలో అవుతుంది. సో ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ తగ్గటం, విటమిన్ డి తక్కువ అవ్వటం ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా కిడ్నీ గ్లూకోనియోజెన్సిస్ అంటారు. అంటే కిడ్నీలో గ్లూకోజ్ కూడా తయారవుతుంది. సో ఎవరైతే కిడ్నీ ఫంక్షన్ ఎవరికైతే తగ్గుద్దో వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవ్వటం ఇలాంటివి అవుతాయి. ఇంకా ఇవి కాకుండా బాడీలో యాసిడ్ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా కిడ్నీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి బాడీలో యాసిడ్ లెవెల్స్ అనేవి పెరగటము, లేకపోతే సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ ఇలాంటి ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ ఈ లెవెల్స్ అన్నీ అబ్నార్మల్గా రావడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో కిడ్నీ ఈ ఫంక్షన్స్ అన్నిటినీ చేయటానికి కూడా బాడీలో బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా కావాల్సి వస్తుంది. మన హార్ట్ పంప్ చేసే బ్లడ్లో దాదాపు 20% కిడ్నీస్ పనిచేయడానికే హెల్ప్ అవుతుంది. సో ఏ కారణం చేత మనకి హార్ట్ పంపింగ్ తగ్గినా కిడ్నీకి రక్త ప్రసరణ తగ్గి కిడ్నీ ఫంక్షనింగ్ కూడా తగ్గుద్ది.